హాయ్ అందరికీ. ఇప్పుడు నేను ఒక స్వీట్ చూపిస్తాను. అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్వీట్. ఎందుకు అలా అన్నానంటే ఈ వీడియో మీరే లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ పిల్లల కోసమని పాలు పెడితే ఒక ప్యాకెట్ కాచాను. అది బాగా మరిగిన తర్వాత పగిలిపోయింది. సరే అనేసి పక్కన పెట్టేసి ఇంకో ప్యాకెట్ ఉంది కదా అని వేడి చేద్దామని చూస్తే అది కూడా పగిలిపోయింది. ఎందుకో తెలీదు. ఇంకా మామూలుగా అయితే నేను ఎప్పుడు మా పన్నీర్ చేసి పెడతాను. ఈసారి వేస్ట్ చేయకుండా పన్నీర్ ఆల్రెడీ ఉంది కాబట్టి పన్నీర్ కాకుండా రసగుల్లా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకొని బాగా పగిలిపోయిన తర్వాత పగిలిపోవాలి. అందులోకి లెమన్ అండ్ సాల్ట్, ఒక ఫుల్ లెమన్ అలాగే కొంచెం సాల్ట్ స్క్వీజ్ చేసి వేసేయాలి. ఎందుకంటే పాలు పగిలిపోవాలి కాబట్టి. అంతా పాలు అయిన తర్వాత మనము చక్కగా తీసుకొని వాష్ చేసేసి అది ఫస్ట్ చపాతీలాగా బాగా స్మూత్గా ఒక 20 మినిట్స్ దాకా కలపాలి. అరచేయి అంటాం కదా, అది వేసి బాగా చపాతీ ఎలా కలుపుతామో అలా కలిపేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. తర్వాత సిరప్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం మీకు ఎంత స్వీట్ కావాలో అంత ఒక 50 గ్రామ్స్ వరకు చక్కెర వేసుకొని కొంచెం మీరు కావాలంటే టేస్ట్ కోసం ఇలాచీ కూడా వేసుకోవచ్చు. అలాగే బాల్స్ ఉన్నాయి కదా, అదే రసమలై రౌండ్స్గా చేసి పెట్టినాం కదా, అది బాగా వేడి మరిగిన తర్వాత బాగా వేడి నీళ్ళలోకి వేసేయాలి. అది కూడా 20 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి బాగా ఉడకాలి. తర్వాత అది ఒకటి బయటకు తీసి చూస్తే కొంచెం స్పాంజీగా ఉంటుంది. సో మీకు అప్పుడే అది ఫుల్ నీట్గా అయిపోయినట్లు తెలుస్తుంది. అంతేనండి. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకని చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్ అని? పిల్లల కోసమని పాలు పెడితే అది పగిలిపోయినాయి. సో ఏం చేయాలో తెలియక ఆలోచించి రసగుల్లా చేద్దామని అనుకొని రసగుల్లా చేశాను. అందుకే బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేసినా కూడా స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. అందుకే ఆల్రెడీ మీకు చూపిద్దామంటే కూడా పిల్లలు నాకు ఉంచలేదు. తినేసాను. ఫస్ట్ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ లోపలనే ఫుల్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. అంటే 2 ప్యాకెట్సే కదా, ఉండింది కూడా కొంచెమే. సో అందరూ ముగ్గురు నలుగురు షేర్ చేసుకొనేసి తినేసినాము. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకన్నా అన్ఎక్స్పెక్టెడ్ అన్నాను. థ్యాంక్ యూ. బాయ్.